ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఆత్మ ఫోటో ముందు దైవ బలం కల పూలున్నాయి. ఆ పూలు తీస్తే గాని నేను ఆత్మని వశపరుచుకోలేను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అతన్ని మాటల్లో పెట్టి అక్కడి నుంచి అతన్ని బయటికి పంపించు. వెంటనే ఆ పూలని కూడా తీసుకెళ్ళిపో. అప్పుడు నేను ఆత్మని బంధిస్తాను. బాలిక, వారిరువురు నీ చిత్రపటము ముందున్న నీల కురింజి పువ్వులు తీయుటకు ప్రయత్నించుచున్నారు. ఆ చంబా నీపై దుష్టశక్తిని ప్రయోగించినది. ఆ నీల కురింజి పూలు సమీపమున నీ ఉన్నందువలనే ఆ శక్తి నీ వైపు రాలేకున్నది. చంబా, నువ్వు ఆ పక్కన దాక్కో, నేను వెళ్ళి అమర్ని పంపిస్తాను. వెళ్ళు. అమర్, ఏంటమర్ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు మనోహరి? అంటే అమర్, అది పడుకుంటే ఏదో సౌండ్ వచ్చింది అమర్. ఏంటా అని చెప్పి లేచి వచ్చాను. ఏమైంది అమర్? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. అయ్యో అమర్, ముందు నువ్వు వెళ్ళి పడుకో అమర్. నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? ఈరోజు నిన్న దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను బంధించి నా ఆహాన్ని సంతృప్తి పరుచుకుంటాను. రణవీర్ ఆశయాన్ని నెరవేరుస్తాను. అమర్, పర్లేదు అమర్, వెళ్ళు. అయ్యో, ఏమండి ఏమండి? మనో, ప్లీజ్ మనో, వద్దు మనో, ఆ పువ్వులు తీసేయద్దు. మనోహరి, లాక్ అక్కడ ఉంది. నేను లాక్ చేసుకొని వస్తాను అమర్, నువ్వు వెళ్ళు. పర్లేదు, నాకివ్వు. భగవంతుడా, బాలిక, ఈ సమయమున నీ పతిదేవుడే నిన్ను కాపాడినాడు. చంబా, ఏమైంది? బండి తీ రణవీర్. బాలిక, నీకొక విషయము చెప్పదలిచితిమి. ఓ అబ్బో, మీరు నాతో విషయాలు కూడా షేర్ చేసుకుంటారా? అవును. కొంపదీసి నన్ను ఇక్కడే వదిలేసి నా శక్తులు తీసుకొని పైకి వెళ్ళిపోరు కదా?
అటువంటి అవకాశము ఉన్నచో ఎప్పటి వరకు నీవు ఎందులకు వేచి ఉండెదవు? ఎన్నడో ఆ కార్యమునకు కార్యరూపము దాల్చి ఉండేదాను. ఊరుకోండి గుప్తా గారు, మీరేది పడితే అది మాట్లాడకండి. నాకు రాత్రి జరిగింది తలుచుకుంటేనే భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అసలు నాకు శక్తులు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం తెలుసా ఇంత భయపడ్డా నేను. టైంకి మా ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటేనా ఈ పాటికి ఆ చెంబ నన్ను తీసుకెళ్లిపోయేది. ఇలా మీరు నాతో కూర్చొని కబుర్లు చెప్పడానికి కూడా ఉండేది కాదు. సరే, ఏదో విషయం చెప్తానన్నారు కదా, చెప్పండి. అది నీ స్నేహితురాలు మనోనా చిత్రనా? గుప్తా గారు, వినోదేంటి ఎవరినో తీసుకొచ్చాడు? చెప్పితిమి కదా. అమ్మో, ఏదో జరగబోతుందా ఏంటి? హాయ్ అన్నయ్య. హాయ్. ఫోటోషూట్ కోసం వచ్చిన డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్. హాయ్ సార్. హాయ్. బాగి కాఫీ తీసుకొని రా అలాగే అండి. ప్లీజ్. సిడా. రేయ్, రండి. ఎక్విప్మెంట్ అంతా లోపల పెట్టండి. కూర్చోండి. హాయ్ సార్. అయితే ఈరోజు మన ఇంట్లో షూటింగ్ జరుగుతుందా? అవును, ఈ విషయం మాకెప్పుడో తెలుసు. చిత్ర పిన్ ఉంది కదా, శారీ షోరూమ్ ఓపెన్ చేస్తుంది కదా, దానికి సంబంధించి యాడ్ షూటింగ్ చేస్తున్నారంట. ఓ అక్క అక్క, ఈరోజు స్కూల్ బంక్ కొట్టి షూటింగ్ చూద్దామా? వద్దే, ఈరోజు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. కావాలంటే కొంచెం సేపు షూటింగ్ చేసి స్కూల్కి వెళ్ళిపోదాం. గుప్తా గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ స్నేహితురాలు చిత్ర తన వస్త్ర వ్యాపార వృద్ధి కొరకు ప్రచార సన్నాహాలు చేయుచున్నది. ఆ? యాడ్ ఫిల్మా? అది ఇప్పటి వరకు ఎన్ని యాడ్స్ చేశారు? సార్ షోరూమ్ తీసుకున్నారు కదా, ఆ షోరూమ్ చుట్టుపక్కల ఉన్న అన్ని మేమే చేసాం. గుడ్, వెరీ నైస్. అది సరే గాని ఆ యాడ్ ఫిల్మ్ లో మోడల్ ఎవరు? ఆహా. ఇంతకీ యాడ్లు ఎవరు యాక్ట్ చేస్తున్నారా? అన్నయ్య, అది చిత్ర యాక్ట్ చేస్తానని చెప్పింది. చిత్ర? చిత్రకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కదరా, వేరే ఏదైనా ప్రొఫెషనల్ మోడల్తో వెళ్లాల్సిందే. లేదన్నయ్య, తను కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంది, తనే చేస్తానంటుంది. నీ స్నేహితురాలు చిత్ర విచిత్ర పనులని చేయుచున్నది. అందున నీవు కూడా పాల్గొనేదవా? వద్దులేండి, మనకివన్నీ వద్దు. వద్దు. నీ సోదరి వచ్చుచున్నది. అమ్మో, పదండి పదండి. సార్, మేడం రెడీ అయితే మనం షూట్ స్టార్ట్ చేద్దాం. నేను వెళ్ళి పిలుచుకొస్తాను.